న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా అల్మాస్పేటలో హై టెన్షన్ నెలకొంది. అల్మాస్పేట సర్కిల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. అయితే ఈ దాడిలో సిఐ నరసింహరాజు అండ్ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. సర్కిల్ కి సమీపంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రేపు హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకొని కూడా హనుమాన్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల పైన ఈ వివాదం కొనసాగుతోంది. బ్యానర్లు తొలగించాలంటూ ముస్లింల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పోటీగా ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటూ కొన్ని బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. బ్యానర్లు తీసేదని అంటున్నారు హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు. ఇటు సర్కిల్ కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఇరు వర్గాలు. సో భారీగా పోలీసులు కూడా మోహరించి ఉంచారు. ఒకవైపు హనుమాన్ విగ్రహ ఏర్పాటు విషయంలో అక్కడ హనుమాన్ సర్కిల్ గా 31 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో హనుమాన్ సర్కిల్ అని చెప్పి ఆ ప్రాంతం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇది హనుమాన్ సర్కిల్ కాదు, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటుగా కొంతమంది అక్కడ ముస్లింలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి కడప హనుమాన్ సర్కిల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. వర్గాల మధ్య దాడిలో ఒక సిఐ అండ్ కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా హై టెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు వందల సంఖ్యలో అక్కడ చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో హనుమాన్ శోభయాత్ర అంశం కాస్త రేపు హనుమాన్ శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే రేపు జరగబోయేటువంటి శోభయాత్ర నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ కొత్తగా ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో అవతల వైపునటువంటి ఒక వర్గీయులు మొత్తం కూడా దాడి చేయడంతో విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక కానిస్టేబుల్ కి చాలా తీవ్రంగా గాయాలవడంతో కానిస్టేబుల్ ని అక్కడ ఇతర తోటి కానిస్టేబుల్ అండ్ సామాన్య జనం అంతా కూడా తీసుకెళ్తున్నారు. వారందరినీ మోసుకెళ్తున్నారు, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సిఐ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రాళ్ళు రువ్వుకున్నారు. ఒకరిపై ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు. ఈ దాడిలో చాలా తీవ్రంగా గాయపడినటువంటి ఆ సిఐని హుటాహుట్న అక్కడ కానిస్టేబుల్ అండ్ సామాన్య జనం అంతా ఎత్తుకొని అక్కడ నుంచి మోసుకొని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. సో మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది? హనుమాన్ సర్కిల్ లేదా టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏంటి ఈ పేర్ల హడావిడి ఏంటి? అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఎందుకు ఇంత తారాస్థాయికి వెళ్ళింది? మనోజ్, ఏదైతే గత కొంతకాలంగా కూడా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ముస్లింలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే అక్కడ పాత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఆ ఆలయంలో కూడా కట్టినటువంటి కాంప్లెక్స్ లో కూడా ఆలయానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్. అయితే ఈ తరుణంలో ఒక్కసారిగా ఆంజనేయ గుడి అంటే ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని అటు హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణమే చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా దాదాపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారు. ఇరు వర్గాలు కూడా రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి కారణంగా ఒక రకంగా పోలీసులకు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున పోలీస్ బలగాలు అక్కడ మోహరింపజేసి ఉదయం నుంచి కూడా వాళ్ళను శాంతింపజేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొందరు యువకుల్లో కొందరు ఆ రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో ఏదైతే అది దాన్ని వార్తా సర్కిల్ అంటారు, వార్తా కార్యాలయానికి సమీపం ఉన్నటువంటి వార్తా ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటిది ఆల్మాస్పేట సర్కిల్ అంటారు. దాన్ని ఆల్మాస్పేట సర్కిల్ ను ఏదైతే తొలుత ఇదైతే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా చేయాలంటూ కూడా గతంలో ఏదైతే కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం చేశారో ఆ తీర్మానం చేసిన తర్వాత కూడా దానికి సమీపాన ఒక ఆలయం ఉంది, ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, హనుమాన్ ఆలయం ఉంది. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో అదే అక్కడి నుంచి శోభాయాత్ర నిర్వహించాలని కూడా ఈ పిలుపునిచ్చిన నేపథ్యం. పిలుపునివ్వడంతో పాటు అక్కడ 31 అడుగుల విగ్రహాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా హనుమాన్ జయంతి రోజు ప్రారంభించాలంటూ కూడా ఒకసారిగా కూడా అక్కడ అంతా కూడా బ్యానర్లు వేశారు. అంటే నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే శోభాయాత్ర జరుగుతుందో ఆ శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు వేశారు. అయితే అక్కడ బ్యానర్లు వేయడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదైతే అల్మాస్పేట సర్కిల్ అది టిప్పు సుల్తాన్ సర్కిల్ కాబట్టి అక్కడ బ్యానర్లు ఎందుకు వేశారంటూ కూడా అక్కడ కొందరు యువకులు ముస్లిం యువకులు నిలదీసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఏదైతే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఉదయం నుంచి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించినప్పటికీ కూడా కొంతమంది ఆకతాయి యువకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు రాళ్లు రువ్వడం, ఆ తర్వాత ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే సిఐ నరసింహరాజుతో పాటు 2 కానిస్టేబుల్లకు కూడా గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం రంగంలోకి వజ్ర అదేవిధంగా
కొన్ని స్పెషల్ ఫోర్స్ బృందాలను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. ఇప్పటికే వారిపైన లాఠీ చార్జ్ చేస్తున్న ఎవరైతే ఆందోళనకారులు ఉద్రిక్త పరిస్థితుల్లో దారితీసిన నేపథ్యం కాబట్టి భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరింపజేసి లాఠీ చార్జ్ చేయడంతో పాటు వజ్ర వాహనాన్ని కూడా రంగంలోకి దించారు. ఆ నేపథ్యంలో ఒకవేళ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు అంటే శృతి మించితే మాత్రం ఖచ్చితంగా బాష్పవాయువు ప్రయోగాన్ని చేయడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఇంతలా ఒక్కసారిగా జరిగే అవకాశం లేదు. అది కొంత రోజులుగా ముదురుతూ ఉన్నట్టుంది. ఇది కాస్త ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. సో ముందుగా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు ఏదైనా చేశారా? అక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్రజాప్రతినిధిగా అధికారిగా ప్రయత్నం చేశారు దీన్ని కంట్రోల్ చేయడానికి బిఫోర్ దాట్? ఎగ్జాక్ట్లీ మనోజ్ మీరు ఏదైతే చెప్పారో అది 100% వాస్తవం. ఏదైతే గత కొంతకాలంగా కొంత సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పని కట్టుకొని ఏదైతే అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, పోలీసులు ఏం చేస్తారు అన్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అంటే గత కొద్ది రోజులుగా ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నప్పటికీ కూడా దీనిపైన పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది పలువురి అభిప్రాయం. అయితే ఆ నేపథ్యంలోనే పోలీసులు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా ఒక వ్యక్తి కమిషనర్తో మాట్లాడుతూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ ఆగ్రహావేశాలకు ప్రధాన కారణం ఏదైతే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అంటే అధికారులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్నటువంటి నిబంధనలు ఆంక్షలు ఉన్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కాబట్టి ఆ విగ్రహాల ఏర్పాటు విషయంలో అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూర్చొని భేటీ అయ్యి ఆ తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా లేదన్నటువంటి విషయం పైన కూడా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని సదరు వ్యక్తికి చెప్పినప్పుడు కూడా ఆయన కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఈ రోజు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యంలో వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, అదుపులోకి తీసుకొని వారిని విచారించి ఉంటే కన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదన్నటువంటి భావన అటు పలువురు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోలేదు, ఇలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దారితీస్తున్నటువంటి భావన కూడా పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరో థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా కడప జిల్లా అల్మాస్పేటలో హై టెన్షన్ కొనసాగుతుంది. అల్మాస్పేట సర్కిల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. అయితే కొంతకాలంగా ఇక్కడ దీన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలన్నది ముస్లింల డిమాండ్. అటువైపు నుంచి కొంతమంది హిందూ సంఘాలు హిందువులంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయంలో 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆవిష్కరణ జరగబోతోంది. అయితే రేపు హనుమాన్ శోభయాత్ర ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఆ హిందూ సంఘాల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తారాస్థాయికి వెళ్ళింది. సో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హనుమాన్ శోభయాత్ర కోసం ఏర్పాటు జరుగుతూ ఉండగా ఇంకో వర్గం వారు ఎవరైతే దీన్ని విభేదిస్తున్నారో వారంతా అక్కడికి చేరుకొని రాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు రాళ్ళు రుడుకోవడంతో తారాస్థాయికి చేరింది. ఈ ఘటనలో ఓ సిఐ కూడా చాలా తీవ్రంగా గాయాలైంది. సిఐని హుటాహుటిన అక్కడి నుంచి ఆసుపత్రి తరలించారు. ఓ ఇద్దరు కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి దాడి, ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్న విజువల్ మనకు కనబడుతోంది. పోలీసులు అక్కడికి భారీ స్థాయిలో చేరుకున్నారు. అక్కడందరూ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వజ్ర వాహనాన్ని కూడా అక్కడ తరలించారు. స్పెషల్ పోలీస్ వింగ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. రాళ్ళు రువ్వుతున్న క్రమంలో అటువైపు వారిని చెల్లాచెదురు చేయడం కోసం ఎటువైపు నుంచి అటువైపు వారిని పంపించేందుకు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి. ఒకసారి అల్మాస్పేట సర్కిల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. లోపలి ముస్లిం ఏం పనిరా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న క్రమంలో పోలీసులు కూడా చాలా తీవ్రంగా గాయాలి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. అక్కడ వారందరినీ కూడా పంపించేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. సో పెద్ద సంఖ్యలో అక్కడికి సామాన్య జనం కూడా చేరుకోవడంతో వారికి సైతం ఇబ్బంది కలిగింది. చుట్టుముట్టినటువంటి దుకాణాలన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు. బికాజ్ ఈ ఉద్రిక్తత వాతావరణం మరింత ఎక్స్ట్రీమ్ గా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం చుట్టుముట్టినటువంటి ఆ వ్యాపార సముదాయాన్ని కూడా క్లోజ్ చేయించారు. సో హై టెన్షన్ వాతావరణం మధ్యలో ఇప్పుడు కడప జిల్లా అల్మాస్పేట ప్రాంతం మొత్తం కూడా ఉంది. కర్ఫ్యూని విధిస్తారన్న చందంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకోవడంతో చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పోలీసులకి కాదు సామాన్య జనానికి కూడా ఈ రాళ్ళు తగిలి కళ్ళు పగిలిపోయినట్టు తెలుస్తోంది. వారందరూ కూడా ఆసుపత్రి తరలిస్తూ ఉన్నారు. ఏదేం జరిగినా మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసి శోభయాత్ర కోసం అన్ని రకాల ఏర్పాటు జరుగుతున్న క్రమంలోనే ఇటు ఒక్కసారిగా దాడి జరిగింది. బార్కైడ్ అడ్డుగా పెట్టేసి ఎటువైపు అని అంటే పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నా ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు. సో అక్కడ హనుమాన్ శోభయాత్ర
ఏర్పాట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొంత తారాస్థాయికి చేరింది. సో రాళ్ళు రువ్వుకున్నారు ఇరు వర్గాలు కూడా. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ గా ఉంది. సో సిఐ నరసింహారాజు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. 31 అడుగుల హనుమాన్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ఉండబోతోంది. రేపు హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకొని అక్కడ ఆ సర్కిల్లో ఏర్పాటు చేసిన బ్యానర్ల పైన వివాదం మొదలైంది. సో బ్యానర్ను తొలగించాలంటూ ముస్లిం ఆందోళన చేపట్టారు. పోటీగా ఈ బ్యానర్లకు ఆపోజిట్ లో టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటూ కూడా బ్యానర్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే బ్యానర్లు తీసేదలేదని చెప్పి హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు చెప్పడంతో ఆ సర్కిల్లో పెద్ద ఎత్తున ఇరు వర్గాలు చేరుకొని ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వు కూడా మొదలు పెట్టారు. సో అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, కాస్త ఎక్స్ట్రీమ్ గానే కనబడుతోంది, భయానక వాతావరణం నెలకొంది. సో అక్కడ ఆ యుద్ధ వాతావరణాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రెజెంట్ పోలీసులు చేస్తూ ఉన్నారు. సో చాలా మంది అక్కడ జరిగేటువంటి ఆందోళనకు సంబంధించి ప్రెజెంట్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇంతలా మారిపోయిన పరిస్థితి అని చెప్పి. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలే వివాదానికి కారణమయ్యాయి. సో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హనుమాన్ శోభయాత్రకు సంబంధించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసినటువంటి ఆ ఫ్లెక్సీలు కాస్త ఇప్పుడు తారాస్థాయి గొడవకు కారణమయ్యాయి. ఇటువైపు నుంచి ముస్లింలు కూడా దాన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా వాళ్ళు గత నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కౌన్సిల్లో కూడా ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఉండాలని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలన్నట్టుగా వాళ్ళంతా నిర్ణయించినట్టుగా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుస్తోంది. అయితే అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ మరింత ఉధృతంగా మారడానికి ఆ ప్రతిపాదనని తుంగలో తొక్కి దీనికి హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టి హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. హనుమాన్ ఆలయంలో ఒక భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రకంగా ముస్లింలంతా అక్కడికి చేరుకొని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. సో విజువల్లో మనం చూస్తున్నాం, ఒకవైపు ముస్లింలు, మరోవైపు హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకొని తారాస్థాయికి యుద్ధాన్ని తీసుకువెళ్లారు. సో చాలా భయానక వాతావరణం నెలకొంది. ప్రజెంట్ అయితే లాఠీ చార్జ్ నేపథ్యంలో కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా ఏ మాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు. కిషోర్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఒక సిఐ పై చాలా తీవ్రంగా దాడి జరిగింది. సిఐ కూడా గాయాల పాలయ్యారు, కానిస్టేబుల్ గాయాలయ్యాయి. ఇంకా అక్కడ చూస్తూ ఉంటే రాళ్ళు రువ్వుకునే పరిస్థితి కనబడుతుంది, లైవ్ విజువల్స్ కనబడుతున్నాయి. అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా ఇప్పుడు? సో కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త చోటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపు చేశారు. స్పెషల్ ఫోర్సులు కూడా రంగంలోకి దించి ఇప్పటికే అక్కడ ఏదైతే ఆందోళనకారులు నాలుగు ఉన్నటువంటి ఆందోళనకారుల పైన కూడా ఒక్కసారిగా పోలీసులు విడుచుకుపడ్డారు. లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత సర్దుమైందని చెప్పాలి. అయితే ఏదైతే ఈ వివాదం చిలికి గాలివానంగా మారి ఎటువైపు లాఠీ పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా సర్కిల్ టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలంటూ కూడా ఒక రకంగా ముస్లిం డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు అక్కడ పాత ఆలయం ఉంది, ఏదైతే హనుమాన్ ఆలయం ఉంది, ఆ హనుమాన్ ఆలయంలో విగ్రహ ఏర్పాటు అటు వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ఉద్రిక్త సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సి ఉంటుంది అవసరం ముందంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం కొంత సొద్దుమణిగిందనే చెప్పాలి మనోజ్. అయితే ఈ నేపథ్యంలో ఆందోళనకారులంతా కూడా అక్కడి నుంచి వాళ్ళందరూ పోలీసులు కూడా చెదరగొట్టడంతో వాళ్ళంతా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటువైపు కావచ్చు అటువైపు కావచ్చు ఇరు వర్గాలు కూడా లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మళ్ళీ ఏం జరుగుతుందో అన్నటువంటి కొంత ఏదైతే ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోలీసులు కొంత ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మరోవైపు విజువల్లో మనం చూస్తున్నాం, ఒకవైపు పోలీస్ వెహికల్లో ఆ గాయాల పాలైనటువంటి సిఐని అక్కడికి తీసుకువెళ్ళి ఆయనకు వెంటనే హుటాహుట్న కొంత అక్కడ ఫస్ట్ ఎయిడ్ అంటే బేసిక్ ట్రీట్మెంట్ అక్కడ మొదలుపెట్టి అక్కడ నుంచి వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. సో విజువల్లో మనం చూడొచ్చు, కంప్లీట్గా ఆయన వెక్స్ అయిపోయారు, టైర్డ్ అయిపోయారు. ఆ దాడిలో చాలా తీవ్రంగా గాయాల పాలైన ఆయన ఏకంగా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఆయనకి అక్కడికి తరలించి వెంటనే హుటాహుట్న పోలీసు వాహనంలోనే ఆసుపత్రి తరలిస్తూ ఉన్నారు. సో ఒకవైపు విజువల్లో మనం చూడొచ్చు, ఒకవైపు ముస్లిం సంబంధించినటువంటి వర్గీయులు, ఇంకోవైపుగా హిందూ సంఘాలకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు. సో ఇరువైపుల వాళ్ళు ఇటువైపు నుంచి రాళ్ళు రువ్వుకోవడంతో మధ్యలో సిఐకి నరసింహారాజుకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో విజువల్లో ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతోంది. మొత్తం యంగ్స్టర్సే, మొత్తం యువకులే.
ముస్లిం యువకులు హిందూ యువకులు అక్కడికి చేరుకొని ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటే కాదు కానీ ఇది హనుమాన్ సర్కిల్ అని ఇంకోవైపుగా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ఏర్పాటు చేయాలని అటు ముస్లిం వర్గీయుల డిమాండ్. ఇది హనుమాన్ సర్కిల్, ఇక్కడ హనుమాన్ శోభయాత్ర నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం, 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేది ఇంకోవైపుగా ఆందోళన కొనసాగుతుంది. మరి దీనిపైన కడప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారుల రియాక్ట్ అవుతారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఒకసారి ఆ యువకుల మధ్య ఘర్షణకు సంబంధించి ఆ విజువల్, అట్ ది సేమ్ టైం ఆ సిఐ పై దాడి తర్వాత ఆయన ఆసుపత్రికి తరలించేటువంటి ఆ విజువల్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU